students, welcome to our channel. ఈరోజు ఈ వీడియోలో మనం 10th class maths chapter 9 some applications of trigonometry exercise 9.1 question number 5 and 6 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్ లో ఉన్న all exercises videos, example videos and ఈ చాప్టర్ introduction video ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 and 8 కూడా ఈ వీడియో లాస్ట్ లో మీకు వీడియో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. A kite is flying at a height of 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to a point on the ground. The inclination of a string with the ground is 60 degrees. Find the length of the string. Assume that there is no slack in the string. సో ఇది నేను డయాగ్రామ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కైట్ వచ్చేసరికి గ్రౌండ్కి 60 మీటర్స్ హైట్లో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ నేను కైట్ పొజిషన్ వచ్చేసరికి ఏ అని తీసుకుంటున్నాను, గ్రౌండ్ మీద పాయింట్ వచ్చేసరికి నేను బి అని తీసుకుంటున్నాను. ఏ నుంచి బి వరకు ఈ హైట్ వచ్చేసరికి మనకి 60 మీటర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కైట్కి ఒక స్ట్రింగ్ అనేది అటాచ్ చేసి ఉంది అని చెప్తున్నారు. ఈ స్ట్రింగ్ ఎక్కడైతే మనకి గ్రౌండ్ని టచ్ చేసిందో అక్కడ యాంగిల్ అనేది 60 డిగ్రీస్ వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ నేను గ్రౌండ్ మీద పాయింట్ వచ్చేసరికి సి అని తీసుకుంటున్నాను. మీరు ఏ అండ్ సి, బి అండ్ సి ఈ పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాంగిల్ అనేది 60 డిగ్రీస్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ లెంత్ని మనము ఏసీ తీసుకున్నాం కాబట్టి సో ఏసీ లెంత్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ కైట్ వచ్చేసరికి మనము ఏ అనే పాయింట్ దగ్గర ఉంది అని తీసుకున్నాము. ఏసీ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ లెంత్ అవుతుంది. ఈ స్ట్రింగ్ వచ్చేసరికి మనకి ఎక్కడైతే గ్రౌండ్ని టచ్ చేసిందో అక్కడ 60 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి కైట్ హైట్ వచ్చేసరికి మనకి 60 మీటర్స్ దూరంలో ఉంది అని చెప్తున్నారు. సో ఏబి ఈక్వల్ టు 60 మీటర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ కి ఫస్ట్ మీరు హైపోటెన్యూస్ ఏంటిది, అడ్జసెంట్ ఏంటిది అండ్ ఆపోజిట్ సైడ్ ఏంటిది అనేది ఫస్ట్ రాసుకోండి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు ఎల్ షేప్ వచ్చింది అంటే ఈ కార్నర్ మీకు 90 డిగ్రీస్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ లో ఉండేది ఎప్పుడు మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఎప్పుడు స్టార్టింగ్ లో మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఫస్ట్ హైపోటెన్యూస్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్లీ 1 యాంగిల్ మాత్రమే ఉంటుంది. సో ఈ యాంగిల్ వచ్చేసరికి మనకి ఏ 2 లైన్స్ కి టచ్ అవుతుంది అనేది చెక్ చేయండి. సో ఈ 60 డిగ్రీస్ యాంగిల్ వచ్చేసరికి మనకి ఏసీ అండ్ బీసీ లైన్ కి టచ్ అవుతుంది. ఈ ఏసీ లైన్ నేను ఆల్రెడీ హైపోటెన్యూస్ తీసుకున్నా. రిమైనింగ్ ఏదైతే సైడ్ టచ్ అవుతుందో ఇది మనకి అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ 60 డిగ్రీస్ కి టచ్ అయ్యే 2 సైడ్స్ మనకి అడ్జసెంట్ అవుతాయి. ఇది ఆల్రెడీ మనం హైపోటెన్యూస్ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ సైడ్ మనకి అడ్జసెంట్ అవుతుంది. ఇంకా మనకి ఏదైతే సైడ్ ఉందో ఇది ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో ఇది ఆపోజిట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఆపోజిట్ కి రిలేటెడ్ అయ్యే ఫార్ములాస్ ఏమొస్తాయి అని చూడండి. సైను, కాసు, టాను. సో ఈ ఫార్ములాస్ లో మనకి ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ కి రిలేటెడ్ అయ్యే ఫార్ములా వచ్చేసరికి సైన్. ఓకే, సో సైన్ ఫార్ములా వచ్చేసరికి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అండ్ ఇక్కడ ఏదైతే ఒక సైడ్ ఇచ్చారో ఆ సైడ్ అనేది మనకు ఆ ఫార్ములాలో ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫార్ములా ఇక్కడ మనము సైన్ తీసుకుంటాము. సో సైనే ఎందుకు తీసుకున్నాము అనేది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 60 డిగ్రీస్ ఉంది కాబట్టి సో సైన్ 60 డిగ్రీస్. సో ఫార్ములా ఒకసారి రాసుకోండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సో సైన్ 60 డిగ్రీస్ వాల్యూ వచ్చేసరికి √3/2 అండ్ ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి ఏబి అండ్ హైపోటెన్యూస్ వచ్చేసరికి ఏసీ. ఓకే, సో √3/2 దట్ ఈక్వల్ టు ఏబి సైడ్ వాల్యూ మనకి 60 మీటర్స్ అని ఇచ్చారు. సో 60 బై ఏసీ సైడ్ వాల్యూ మనకు తెలియదు, మనం ఈ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఎప్పుడైనా కానీ 2 ఫ్రాక్షన్స్ వచ్చి ఈక్వల్ టు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్లో ఉన్న నెంబర్స్ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి.
అంటే ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ని ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్తో, ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ని ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. √3 ఇంటూ ఏసీ √3ac అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి √3ac దట్ ఈక్వల్ టు, సో 160 ఇంటూ 2, సో 6 2s 12 కదా, 0 ఉంది, 0 రాసేసుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏసీ వాల్యూ కదా. ఈ ఏసీకి మల్టిప్లికేషన్లో ఉన్న √3ని ట్రాన్స్పోజ్ చేసుకోండి, డినామినేటర్లోకి వస్తుంది. సో ఎప్పుడైనా కానీ మీరు సైడ్ వాల్యూస్ చెప్పేటప్పుడు డినామినేటర్లో మీకు రూట్ వాల్యూస్ వస్తే ఇది డినామినేటర్ ఏదైతే వాల్యూ ఉందో దీన్ని రేషనలైజ్ చేసుకోండి. ఓకే, సో డినామినేటర్లో మనకు రూట్ వాల్యూ రాకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. సో దట్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాను. డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టిప్లై చేస్తున్నాను. ఈ వాల్యూస్ ఎలా రేషనలైజ్ చేయాలి అని మీరు ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకొని వచ్చారు. సో 120 ఇంటూ √3 120 √3 అవుతుంది. √3 ఇంటూ √3, √3ని ఇక్కడ మనము 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, అంటే √3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. వాల్యూ √3 2 టైమ్స్ కాబట్టి స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. అంటే √3ని మీరు 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. సో థర్డ్ టేబుల్లో మీకు 120 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 1s 3 4s 12, ఇక్కడ 0 ఉంది, 0 రాసుకోండి. సో టోటల్గా మీకు 40 √3 వస్తుంది. therefore అని ఒకసారి కన్క్లూడ్ చేయండి. therefore length of the string AC ఈక్వల్ టు 40 √3. మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ వాల్యూస్ మీటర్స్ ఇచ్చారు చూడండి. ఓకే, సో మీటర్స్ ఇచ్చారు కాబట్టి ఈ లాస్ట్ వాల్యూ కూడా మనకి మీటర్సే అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. A 1.5 meters tall boy is standing at some distance from a 30 meters tall building. The angle of elevation from his eyes to top of the building increases from 30 degrees to 60 degrees as he walks towards the building. Find the distance he walked towards the building. సో ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఏ 1.5 meters tall boy is standing at some distance from a 30 meters tall building. ఇక్కడ మనకి బిల్డింగ్ హైట్ వచ్చేసరికి 30 meters అని చెప్తున్నారు, అండ్ బాయ్ హైట్ వచ్చేసరికి 1.5 meters అని చెప్తున్నారు. ఇక్కడ మనకి బిల్డింగ్కి అండ్ బాయ్కి డిస్టెన్స్ ఎంత ఉంది అని ఇవ్వలేదు, సమ్ డిస్టెన్స్ అని చెప్తున్నారు. పర్టికులర్గా ఇంత డిస్టెన్స్ ఉంది అనేది మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ని వచ్చేసరికి ఏబి అని తీసుకుంటున్నాను. అంటే ఏబి హైట్ వచ్చేసరికి మనకి 30 meters అవుతుంది. ఈ టాల్ బాయ్ హైట్ని వచ్చేసరికి నేను సిడి అని తీసుకుంటున్నాను. సో ఈ సిడి హైట్ వచ్చేసరికి మనకి 1.5 meters అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ మీరు పైన ఏదైనా ఒక ఆబ్జెక్టును అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీరు కింద నుంచి పైకి చూస్తున్నారు కాబట్టి అక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. ఇక్కడ డి అనే పాయింట్ దగ్గర తన ఐస్ ఉన్నట్లయితే, సో తను ఈ బిల్డింగ్ టాప్ ప్లేస్ని అంటే బి అనే పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ అతనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. సో పైకి చూస్తున్నాడు కాబట్టి సో అక్కడ ఒక లైన్ వస్తుంది, అండ్ తన ఐకి స్ట్రైట్గా ఇంకొక లైన్ వస్తుంది. ఈ 2 lines ఎక్కడైతే మనకి మీట్ అయ్యాయో అక్కడ యాంగిల్ అనేది 30 degrees వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఇది బిల్డింగ్కి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ మీరు ఈ అనే పాయింట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అతను ఏదైతే పొజిషన్ ఉన్నాడో ఆ పొజిషన్ నుంచి బిల్డింగ్కి దగ్గరగా కొంచెం దూరం నడిచిన తరువాత, సో ఇక్కడ ఎంత డిస్టెన్స్ అతను నడిచాడు అని చెప్పట్లేదు. సో సమ్ ఎక్స్ మీటర్స్ అతను కవర్ చేశాడు అనుకోండి. సపోజ్ ఎఫ్ అనే పాయింట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు సేమ్ బిల్డింగ్ టాప్ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ యాంగిల్ అనేది మనకి 60 degrees వస్తుంది అని చెప్తున్నారు. అంటే బి నుంచి ఎఫ్ అండ్ ఈ నుంచి ఎఫ్, ఈ 2 points ఎక్కడైతే మనకి మీట్ అయ్యాయో అక్కడ యాంగిల్ అనేది మనకి 60 degrees వస్తుంది అని చెప్తున్నారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద బిల్డింగ్. సో అతను స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ వరకు ఎంత డిస్టెన్స్ని కవర్ చేశాడు. ఈ డిస్టెన్స్ మనం ఎక్స్ తీసుకున్నాం కాబట్టి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి.
సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వరకు ఈ డయాగ్రామ్ చూసారు కదా. సో ఇక్కడ డిసి ప్లేస్ లో ఉన్న బాయ్ వచ్చేసరికి మనకి ఈ ఎఫ్ ప్లేస్ వరకు వచ్చారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనేది ఇక్కడ ఎక్స్ అని తీసుకోండి. రిమైనింగ్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ ని మీరు వై అని తీసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఈ అండ్ ఏసీ వచ్చేసరికి మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో డి నుంచి ఈ వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉందో సి నుంచి ఏ వరకు కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డిసి వచ్చేసరికి మనకి 1.5 మీటర్స్ కాబట్టి సో ఈ బాయ్ వచ్చేసరికి మనకి సేమ్ హైట్ ఉన్నాడు కాబట్టి ఏ నుంచి ఈ వరకు కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇది కూడా మనకి 1.5 మీటర్స్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ ఏ నుంచి బి వరకు మనకి 30 మీటర్స్ ఉంది. ఓన్లీ ఏ నుంచి ఈ వరకు మనకి 1.5 మీటర్స్ ఉంది. మనకి బిఈ కావాలి అనుకుంటే 30లో నుంచి 1.5 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ బిఈ సైడ్ వస్తుంది. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ లెట్ ఏబి ఈక్వల్ టు 30 మీటర్స్ బి ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో బిల్డింగ్ హైట్ ని మనము 30 మీటర్స్ అని తీసుకున్నాము. అండ్ డిసి వచ్చేసరికి ఎవరైతే బాయ్ ఉన్నారో వాళ్ళ హైట్ అని తీసుకున్నాము. ద పాయింట్ డి బి ద బాయ్స్ ఐస్, డ్రా ద లైన్ డిఈ ప్యారలల్ టు సిఏ. ఈ డిఈ అండ్ ఏసీ లైన్స్ వచ్చేసరికి మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి 30 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ సో ఇక్కడ డిసి దగ్గర ఉన్న బాయ్ వచ్చేసరికి మనకి ఎక్స్ కిలోమీటర్స్ అంటే ఎఫ్ అనే పాయింట్ వరకు రీచ్ అయిన తర్వాత ఈ రీచ్ అయిన ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేశాడో దాన్ని మనం ఎక్స్ అని తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ నుంచి బిల్డింగ్ టాప్ ప్లేస్ ని చూసినప్పుడు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 60 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మీరు దూరం నుంచి చూసారు అంటే అక్కడ మనకి యాంగిల్ అనేది తగ్గుతుంది. సేమ్ అదే ఆబ్జెక్ట్ ని మీరు దగ్గర నుంచి చూసారు అంటే యాంగిల్ అనేది పెరుగుతుంది. సో అందుకే అతను దూరం నుంచి చూసినప్పుడు యాంగిల్ అనేది ఇక్కడ 30 డిగ్రీస్ మాత్రమే ఉంది. అదే అతను దగ్గరకు వచ్చి చూసినప్పుడు యాంగిల్ అనేది 60 డిగ్రీస్ ఉంది. అంటే యాంగిల్ అనేది పెరిగింది. సో ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఈఎఫ్ మనము వై మీటర్స్ అని తీసుకున్నాము. సో అది రాసుకోండి. సో ఈ ఎఫ్ వచ్చేసరికి మనము వై మీటర్స్ అని తీసుకున్నాము. డిఎఫ్ వచ్చేసరికి మనము ఎక్స్ మీటర్స్ అని తీసుకున్నాము. అంటే అతను ఎంత ట్రావెల్ చేశాడు అనేది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ బిఈ కావాలి అనుకుంటే టోటల్ ఏబిలో నుంచి ఏఈని మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది అనేది చెక్ చేద్దాము. బిఈ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏఈ. సో ఏబి వాల్యూ వచ్చేసరికి మనకి 30 మీటర్స్, 30 మైనస్ 1.5. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 28.5 మీటర్స్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి బిఈ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఫస్ట్ అతను ఏ పొజిషన్ దగ్గర అయితే నిల్చొని ఇక్కడ బిల్డింగ్ టాప్ ప్లేస్ ని చూసాడో అక్కడ మనకి యాంగిల్ అనేది 30 డిగ్రీస్ వచ్చింది. ఫస్ట్ మనము ట్రయాంగిల్ బిఈడి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాము. ఓకే, సో 30 డిగ్రీస్ వచ్చిన ట్రయాంగిల్ తీసుకుంటున్నాము ఇన్ ట్రయాంగిల్ బిఈడి. ఓకే, సో ఈ ట్రయాంగిల్ ఇక్కడ నేను రఫ్ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. డి దగ్గర యాంగిల్ వచ్చేసరికి మనకి 30 డిగ్రీస్ అండ్ బిఈని ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము. ఈ బిఈ సైడ్ వచ్చేసరికి మనకి 28.5 మీటర్స్ వచ్చింది. సో ఇది రాసేసుకోండి, 28.5 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ మనము ఎడ్జసెంట్, ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ రాసుకుందాము. సో ఈ ట్రయాంగిల్ లో చూడండి ఈ ఎల్ షేప్ కి ఆపోజిట్ లో 90 డిగ్రీస్ కి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఎప్పుడు మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఈ సైడ్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 30 డిగ్రీస్ కి టచ్ అయ్యే ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఎడ్జసెంట్ అవుతుంది. ఏవైతే మనము యాంగిల్ చెప్తున్నామో ఆ యాంగిల్ కి టచ్ అయ్యే సైడ్ మనకి ఎడ్జసెంట్ అవుతుంది. రిమైనింగ్ సైడ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి ఇన్ ట్రయాంగిల్ బిఈడి. సో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ మనము సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, టాన్ తీసుకోవాలా అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూడండి. సో మెయిన్ వచ్చేసరికి బి నుంచి ఎఫ్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ వచ్చేసరికి మనకి డిఈ లైన్ మీద ఉంది. ఓకే, సో అంటే మనము ఫస్ట్ ఈ డిఈ లైన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అంటే ఎడ్జసెంట్ సైడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆపోజిట్ వచ్చేసరికి మనకి వాల్యూ తెలుసు.
అడ్జసెంట్ అండ్ ఆపోజిట్కి రిలేటెడ్ అయ్యే ఫార్ములా వచ్చేసరికి మనకి tan ఫార్ములా వచ్చేసరికి ఆపోజిట్ బై అడ్జసెంట్. అండ్ ఇంకా చాలా మందికి డౌట్ వస్తుంది, కాట్ తీసుకున్నా కానీ సేమే ఉన్నాయి కదా అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ అని. మెయిన్ ఏంటంటే మనము మీకు కొసెక్ సెక్ కాట్ వచ్చేసరికి బిఫోర్ ఏవైతే సైన్ కాసు టాన్ ఉన్నాయో వాటికి అవి ఇన్వర్స్. సో అవి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ సైన్ కాసు టాన్లో ఏ వాల్యూస్ తీసుకోవాలి అనేది మనకి ఐడియా ఉండాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అండ్ మనకి ఏదైతే సైడ్ తెలుసో ఆ సైడ్ వీటికి రిలేటెడ్ అయ్యే ఫార్ములా వచ్చేసరికి టాన్ కాబట్టి సో టాన్ ఫార్ములా మనం తీసుకుంటాము. ఓకే, సో టాన్ ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి మనకి 30 degrees ఉంది. సో tan 30 degrees ఈక్వల్ టు ఫార్ములా ఒకసారి రాసుకోండి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో వేటికి అడ్జసెంట్ వేటికి ఆపోజిట్ అంటే యాంగిల్ 30 degrees. సో దట్ ఈక్వల్ టు సో tan 30 వాల్యూ వచ్చేసరికి మనకి 1/√3. సో ఈ వాల్యూస్ మీకు ఆల్రెడీ టేబుల్లో ఉన్నాయి బిఫోర్ చాప్టర్లో. సో ఆ టేబుల్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి మనకి BE అండ్ అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి DE. దట్ ఈక్వల్ టు BE సైడ్ 28.5 అండ్ DE మనకి ఎలా వస్తుంది ఇక్కడ చూడండి, DE ఈక్వల్ టు DF ప్లస్ FE. సో ఈ DE పార్ట్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము, DF ప్లస్ FE ఆర్ EF. ఓకే, సో అది రాసుకున్నాము, DF ప్లస్ EF. సో ఇక్కడ సిన్స్ పాయింట్ మీరు రాసుకోండి, ఇక్కడ మనకి F అనే పాయింట్ ఉంది. సో DE ఈక్వల్ టు DF ప్లస్ EF. DF వాల్యూని మనం స్టార్టింగ్లో X అని తీసుకున్నాము. సో ఆ వాల్యూస్ని ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. 1/√3 28.5 బై DF వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనము X అని తీసుకున్నాము అండ్ EF వాల్యూ వచ్చేసరికి మనం Y అని తీసుకున్నాము. సో X ప్లస్ Y అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి D నుంచి F వరకు ఈ వాల్యూ X, F నుంచి E వరకు ఈ వాల్యూ Y అని తీసుకున్నాము. సో అదే మనం రాసుకున్నాము. సేమ్ బిఫోర్ ప్రాబ్లంకి చేసినట్లే ఇక్కడ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × X ప్లస్ Y X ప్లస్ Y అవుతుంది. దట్ ఈక్వల్ టు √3 × 28.5 వచ్చేస్తుంది. ఓకే, ఆర్ మీరు 28.5 × √3. సో ఈ √3 అనేది సెకండ్ టర్మ్ కింద అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, 28.5 × √3. సో ఇవి మీటర్స్ కాబట్టి M అని తీసుకోండి. నెక్స్ట్ దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. నెక్స్ట్ మనకి అతను X కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ BEF. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం తీసుకుంటున్నాము, అంటే యాంగిల్ 60 degrees ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ మనం తీసుకుంటున్నాము. సో సేమ్ ఇదే ట్రయాంగిల్ నేను ఇక్కడ రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఇన్ ట్రయాంగిల్ BEF. సో ఈ ట్రయాంగిల్లో మనము ఫస్ట్ హైపోటెన్యూస్, అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ రాసుకుందాము. సో ఈ 90 degreesకి ఆపోజిట్లో ఉండే సైడ్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది, హైపోటెన్యూస్. అండ్ EF ఈ సైడ్ వచ్చేసరికి మనకి అడ్జసెంట్ అవుతుంది. 60 degreesకి యాంగిల్కి టచ్ అయ్యే సైడ్స్ వచ్చేసరికి మనకి అడ్జసెంట్ అవుతాయి. రిమైనింగ్ సైడ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్. ఓకే, సో ఈ సైడ్ ఆపోజిట్. BE సైడ్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ సైడ్ వచ్చేసరికి మనకు వాల్యూ 28.5 meters. నెక్స్ట్ EF సైడ్ వాల్యూ మనము Y అని తీసుకున్నాము. సో ఇన్ ట్రయాంగిల్ BEF ఇక్కడ సేమ్ సైన్ కాసు టాను ఏ వాల్యూ తీసుకోవాలి అంటే సేమ్ టాన్ వాల్యూనే తీసుకోవాలి. సో ఎందుకు తీసుకోవాలి అంటే సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు అండ్ అడ్జసెంట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ 2కి రిలేటెడ్గా ఉండేది టాన్ ఫార్ములా. సో టాన్ ఇక్కడ యాంగిల్ మనకి 60 degrees ఉంది కాబట్టి సో టాన్ 60 degrees. సేమ్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ BE బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి EF. tan 60 వాల్యూ వచ్చేసరికి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూ టేబుల్లో చూడండి √3 ఉంటుంది. ఓకే, సో √3 ఈక్వల్ టు BE సైడ్ వాల్యూ మనకి 28.5 అండ్ EF సైడ్ వాల్యూ వచ్చేసరికి మనం Y అని తీసుకున్నాము. సో Y రాసుకోండి. ఓకే,
సో ఈ y డినామినేటర్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న √3కి మల్టిప్లై అవుతుంది. సో √3 ఇంటూ y దట్ ఈక్వల్ టు 28.5 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ వైకి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న √3ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది. మీరు ట్రాన్స్పోజ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో ఉన్న వాల్యూని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. మల్టిప్లికేషన్లో ఏదైనా వాల్యూ ఉంటే ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వస్తుంది. y డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకున్నాం కాబట్టి మల్టిప్లికేషన్లోకి వెళ్ళింది. √3 ఇక్కడ మీకు మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాం కాబట్టి డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో y ఈక్వల్ టు 28.5 బై √3 అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనకి y వాల్యూ వచ్చింది. ఈ y వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 1లో చూడండి, x ప్లస్ y వచ్చింది. ఈ y వాల్యూ మనం x ప్లస్ y ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది కూడా x వాల్యూనే. అతను ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఈ ఎఫ్ అనే పొజిషన్కి వచ్చినప్పుడు x కిలోమీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేశాడు కదా, ఈ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అని అడిగారు. అంటే మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ y వాల్యూని మనం ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఓకే, పుట్ y value in equation 1. సో ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకోండి. x ప్లస్ y ఈక్వల్ టు 28.5 √3. సో ఇప్పుడు x ప్లస్ y వాల్యూ 28.5 బై √3 ఈక్వల్ టు 28.5 √3. ఓకే, సో x ఈక్వల్ టు ఈ ప్లస్లో ఉన్న ఫ్రాక్షన్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది. మీరు ఫ్రాక్షన్ మొత్తాన్ని తీసుకువెళ్తున్నారు కాబట్టి రెసిప్రోకల్ అవ్వదు, జస్ట్ ప్లస్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది. సో 28.5 బై √3. సో మీకు యాస్టీస్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరు ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయొద్దు. సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి, మీరు ఈ 2 టర్మ్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే 28.5 28.5 ఉంది. ఇది మనము కామన్ తీసుకుందాము. సో 28.5ని మీరు కామన్ తీసుకుంటే ఈ స్టార్టింగ్ టర్మ్లో మనకి √3 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఈ వాల్యూ మనం అవుట్ సైడ్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది బై √3. ఓకే, సో దట్ ఈక్వల్ టు 28.5 ఇంటూ ఈ √3 అనేది మనకి హోల్ బై రావాలి అంటే బిఫోర్ నెంబర్కి మల్టిప్లై చేయాలి. అంటే √3 ఇంటూ √3 -1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 28.5 √3 ఇంటూ √3 నేను ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లంలో చెప్పాను. √3ని మనము 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే √3 స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ 3 వచ్చేస్తుంది. సో ఈ వాల్యూ వచ్చేసరికి మనకి 3 అవుతుంది. 3 - 1 బై √3 వచ్చేస్తుంది. సో దట్ ఈక్వల్ టు 28.5 3 - 1 2 బై √3. సో నేను ఆల్రెడీ చెప్పాను, డినామినేటర్లో మీకు రూట్ వాల్యూస్ వచ్చినట్లయితే మీరు రేషనలైజ్ చేయండి. సో రేషనలైజ్ చేస్తే మీకు ఈ రూట్ వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఫస్ట్ 28.5కి మీరు 2తో మల్టిప్లై చేయండి. సో 28.5ని మీరు 2తో మల్టిప్లై చేసినట్లయితే 57.0 వస్తుంది. పాయింట్కి రైట్ సైడ్లో మీకు జీరోస్ ఉంటే పాయింట్ రాయాల్సిన అవసరం లేదు, 57 వస్తుంది. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే డినామినేటర్లో √3 ఉంది కదా, సో అది రాసేసుకోండి. ఇప్పుడు ఈ √3 డినామినేటర్లో క్యాన్సిల్ చేయాలి అంటే రేషనలైజ్ చేసుకోవాలి. సో అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని √3తో మల్టిప్లై చేసుకోవాలి. సో 57 ఇంటూ √3 57 √3 అవుతుంది. 57 √3 ఇంటూ √3. సో √3 ఇంటూ √3 3 వచ్చేస్తుంది. సో బై 3 అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 3 1s 3 9s. ఓకే, సో దట్ ఈక్వల్ టు 19 ఇంటూ √3. ఇది కూడా మీటర్స్ కదా, సో మీటర్స్ అని రాసుకోండి. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 19 √3 మీటర్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ అని లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. దేర్ ఫోర్ the distance walked towards the building is so 19 √3 meters. Okay, so that's it.
సో అతను ఫస్ట్ ఉన్న పొజిషన్ నుంచి సెకండ్ ఉన్న పొజిషన్కి రావడానికి 19√3 మీటర్స్ అతను ట్రావెల్ చేశాడు. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.